హై ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోలో మనకు కనబడేది హార్నెట్ వెహికల్ లో మనకి మేజర్ ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ యూనికార్న్ BS6 వెహికల్ లో కూడా ఈ ప్రాబ్లం అవుతుంది. ఏంటంటే డౌన్ సైడ్ లో అయితే ఆయిల్ లీక్ అవుతుంది. దానికి ప్రాబ్లం ఏంటంటే ఇలా మనకి చైన్ కవర్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి న్యూట్రల్ స్విచ్ అన్నది అయితే ఉంటుంది. న్యూట్రల్ స్విచ్ అన్నది మనం ఏటీఎం బోల్ట్లు రెండు ఉంటాయి, దాన్ని అయితే ఓపెన్ చేసుకుని మనకి అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను కదా. మనకి ఆ ఓపెన్ చేసిన అక్కడ మనకు ఓరింగ్ అయితే ఉంటుంది. ఆ ఓరింగ్ డ్యామేజ్ అయిపోతే అంటే ఇంజిన్ వీటికి అది డ్యామేజ్ అయిపోతే మనకి ఆయిల్ లీక్ అన్నది అవుతుంది. దాన్ని ఏంటంటే ఓరింగ్ దొరికితే విడిగా ఓరింగ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే కొద్దిగా అనబండ్ ఉంటుంది కదా మన దగ్గర, ప్రతి ఒక్క గ్యారేజ్ లో కూడా ఉంటుంది కదా. అనబండ్ అన్నది లైట్ గా అప్లై చేసుకుని దాన్ని ప్లేస్ లో దాన్ని వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనకి పక్కన పెట్టేసుకుంటా అనబండ్ అన్నది గట్టిపడిపోతే మనకి ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. చాలా మంది ఏంటంటే గమ్ వేస్తే మళ్ళీ మనకి ఆయిల్ గేజ్ కానీ వీటికి గమ్ వేస్తే మళ్ళీ ఊడు రాదేమో అనుకుంటున్నారు. ఇది మనకి ఫెవికిక్ కాదు, మనకి ఓన్లీ జస్ట్ సీలెంట్ టైప్ అయితే పనిచేస్తుంది. ఆయిల్ లీక్ అవ్వకుండా మనకి ఓరింగ్ టైప్ అయితే పనిచేస్తుంది. దానికోసం అయితే అనబండ్ అయితే వేసుకోవచ్చు, కానీ ఎక్కువగా అయితే వేయకండి. ఇంజిన్ ఆయిల్ కి మళ్ళీ ఆయిల్ ఫిల్టర్ గట్ట ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ నచ్చి షేర్ చేయండి. డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.